హలో సార్. హాయ్. సార్ 'ఆరు అడుగుల బుల్లెట్టు, పవన్ వదిలిన రాకెట్టు' అని ఇప్పుడు పవన్ కళ్యాణ్, అకిరానందన్‌ని తీసుకొని అంటే సౌత్‌లో ఉన్న టెంపుల్స్ అన్నిటికి ముందు కేరళతో స్టార్ట్ చేసి అంటే కొడుకుకి సనాతన ధర్మం మీద ఉన్న విలువలు అంటే ఇంట్రెస్ట్ కొడుకు కూడా తెప్పిస్తున్నాడు అని అంటారా? యెస్. దాని మీద అభిప్రాయం చెప్పమంటే చెప్తాను యాక్చువల్‌గాను. చెప్పండి సార్. యాక్చువల్‌గా అకిరా నాకు నాకు మోస్ట్ వాంటెడ్ అండ్ ఫేవరెట్ డైరెక్టర్ నేమ్ అది. అకిరా కురోసావా అని జాపనీస్ డైరెక్టర్ పేరు పెట్టుకున్నాడు. ఓకేనా? సో, ఎప్పుడు ఈ అకిరా నందన్ అనేది పూర్తి తెలీదు గానీ, అకిరా అన్న వచ్చినప్పుడల్లా నాకు ఆ డైరెక్టరే గుర్తొస్తాడు. అతను మంచి మంచి సినిమాలు చేశాడు. 'రోషోమాన్', 'సెవెంత్ సమురాయ్' ఫెంటాస్టిక్. అకిరా కురోసావా అంటే అన్ని సినిమాలు వస్తాయి. జాపనీస్ వన్ ఆఫ్ ద వండర్‌ఫుల్ డైరెక్టర్. సో, అతని పేరు పెట్టుకున్నాడు కావాలి సినిమా వాడు కాబట్టి. నేను ఇతన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు అన్నప్పుడు ఇంకొక మధ్యలో విషయం ఏంటంటే, వీళ్ళ మదర్‌ని ఫస్ట్ నేనే వెల్కమ్ చేసి తీసుకొచ్చాను. రేణు దేశాయిని. నాకు బాగా ఫ్రెండ్ అయ్యింది. ఒక ఆడిషన్‌లో బుక్ చేసాం అమ్మాయిని. అనుకోకుండా 'టైమ్' అనే సినిమా కోసం చేసాం. దానికి తనకి నాకేదో కొంచెం తనకి ఫెమినా టెస్ట్‌కి వెళ్ళటం వలన ఒక 1 మంత్ ట్రైనింగ్‌లో తన వైటల్ స్టాటిస్టిక్స్ తగ్గాలి. వైటల్ స్టాటిస్టిక్స్ అని తెలుసా? నాడు బ్రెస్ట్ అని తగ్గాలి. అది నాకు ఫోన్ చేసింది. మరి ఏం చేయమంటారని. సో, నెక్స్ట్ సినిమా చేద్దువు గానిలే అని చెప్పేసి అప్పుడు మేము సిమ్రాన్‌ని పెట్టాం. సో, ఈలోగా ప్రభుదేవ దగ్గర ఆ పిక్చర్ ఇచ్చాను కాబట్టి తను వాడుకున్నాడు. వేరే తమిళ సినిమాలో 'జేమ్స్ పాండు' అని. అది చూసిన తర్వాతే 'బద్రీలో' పెట్టారు. అర్థమైందా నీకు? ఆ అమ్మాయి యొక్క చాలాసార్లు చెప్పాను ఇది. టక చెప్పేశాను. ఇందుకే నాకు నా యాక్ట్రెస్ లాగే అనుకున్న రేణు దేశాయికి మావాడే అనుకున్న పవన్ కళ్యాణ్కి పుట్టినవాడు కాబట్టి అకిరా అంటే నాకు స్పెషల్ కన్సిడరేషన్ ఒకటి ఉందన్నమాట. ఒక కైండ్ ఆఫ్ లవ్ ఉంది యాక్చువల్గాను. కానీ ఇతను పెరిగిన పెరుగుడికి అదేదో 'బాలు మహేంద్ర' సినిమాలో శ్రీదేవి చిన్నపిల్ల తయారైపోద్ది అనమాట. 'వసంత కోకిల' అనే సినిమాలో చిన్నపిల్ల యాక్ట్ చేస్తూ ఉంటుంది. 12 ఏళ్ళ అమ్మాయిలా చేస్తూ ఉంటుంది. కమల్ హాసన్ ఆ అమ్మాయిని చూసుకుంటూ ఉంటాడు. ఒక యూకలిప్టస్ ట్రీస్ ఉంటాయన్నమాట. ఆ యూకలిప్టస్ ట్రీస్ అంటే తెలుసు కదా? యూకలిప్టస్ ట్రీస్ పొడుగ్గా ఉంటాయి, ఊటీలో ఉంటాయి. అక్కడి నుంచి వస్తూ ఉంటారు. అది 'బాలు మహేంద్ర' కెమెరామెన్ కమ్ డైరెక్టర్, అతని యొక్క సెన్స్ ఆఫ్ హ్యూమర్. బాలు ఈ ఏంటి ఇంత ఎత్తుగా ఉన్నాయేంటి అంటదనమాట. ఎవరు? శ్రీదేవి చిన్నపిల్లలాగా. పైన ఆకాశంలో బూజులు పడతాయి కదా, అవి దొరపడానికి అంటాడనమాట. కాబట్టి కమల్ హాసన్ అంటాడు. అలాగే అకిరానందన్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్లో మనం చూస్తే అందరు పొట్టుగా ఉన్నారు ఇలాగ. నువ్వు అంటే 6 అడుగుల బుల్లెట్ కదా, అతను 7 అడుగుల బుల్లెట్. అదేందా పవన్ వదిలిన రాకెట్. అతను ఐ థింక్ ఈ విల్ బీ మోర్ దెన్ 6.5. అలా చాలా ఆర్డ్గా ఉంటారు. మరి ఇతను ఫిల్మ్లో ఎంతవరకు పనికి వస్తాడో అని నాకు ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశాను ఎప్పుడు నా 2 years బ్యాక్. అంత పొడుగ్గా ఉంటుంది, అంత రాణించలేమో అని అనిపించింది నాకు. ఇప్పుడు జయసుధ కొడుకులు ఉన్నారు. ఆమె మా భర్త కపూర్ అని మందంగా తెల్లగా బాగుండేవాడు. ఆమె కూడా మంచి పర్సనాలిటీ కాబట్టి కొడుకులు పొలవకుండా పుట్టించారు. అలాగా వాళ్ళు ఎదుగు పనిచేయరు, సినిమాకి పనిచేయరు, బాగోరు వాళ్ళు. అందంగా ఉండాలంటే ఒక లెవెల్ హైట్ ఉండాలంటే 6 మ్యాక్సిమం 6'1" or 5'11". It is the ideal height for a boy to be a cinematic hero. అందుకంటే ఎక్కువ ఉంటే బాగోదు. రేవులో తాడిలా ఉంటారనమాట. సో, రేవులో తాడి అంటే రేవులో ఒక తాడి చెట్టు. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి, తెలంగాణ వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి. సో, ఈ అకిరానందన్ యొక్క హైట్ సో ఆడ్, ఈజ్ వెరీ టాల్. కానీ ఇప్పుడు ఇక్కడ మన సబ్జెక్ట్ ఏంటంటే తన టెంపుల్కి వెళ్తున్నాడు. సౌత్ ఇండియాలో ఉన్న టెంపుల్స్ అన్నీ దర్శించుకుని ఒక మంచి ప్రాతిపదిక మీద ఒక హిందూ ధర్మాన్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంటుంది. తనకు కూడా భక్తి ఉండొచ్చు. ఈవెన్ ఐ ఆల్సో గో. నెక్స్ట్ వీక్ ఐఎమ్ గోయింగ్. సో, సమ్ టైమ్ వెన్ మై మైండ్ ఆస్క్స్ మీ టు గో, ఐ విల్ ఫ్లై మైసూర్, అలాగే వెళ్ళిపోతాను. ఎవరికి చెప్పనది. సో, ఆ క్లాసులు 2-3 రోజులు కట్ చేసి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పేసి వాళ్ళు ఒక్కడికి చెప్తాను. మా దగ్గర వాళ్ళు ఎవరికి చెప్పను. ఓన్లీ బై ఫ్లైట్ టికెట్ ఐ విల్ సెండ్ ఇట్ టు మై సన్. నా ఫ్లైట్గా నా ఉద్యమం అని భయం వేసి, అర్థమైందా? అదర్వైజ్ ఐ విల్ నెవర్ టెల్ ఎనీబడి దట్ వేర్ ఐఎమ్ గోయింగ్. సో, ఆ విధంగా టెంపుల్కి వెళ్ళటం అనేది ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ ఏ ఒక హ్యాపీ ఒకేషన్ కింద. అలాగే వెళ్తున్నాడు, కొడుకుని తీసుకెళ్తున్నాడు. అతను కూడా చాలా భవ్యంగా పక్కన కూర్చున్న ఫాదర్ పక్కన ఈజ్ డూయింగ్ ఆల్ పెర్ఫార్మింగ్. అలా తను పవన్ చాలా శ్రద్ధగా చేస్తున్నాడు పూజలు, తను కూడా పక్కన కూర్చొని చేస్తున్నాడు. అతను ఐ థింక్ ఈ మస్ట్ బి ఏ గుడ్ బాయ్. అతను మరి ఫిల్మ్ యాక్టింగ్లోకి తీసుకొస్తాడో ఎక్కడో విన్నాను నేను.
ఈజ్ ఆల్సో వెరీ ఫ్యాసినేటెడ్ అండ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్, బేబీ కీబోర్డు, వెస్ట్రన్ మ్యూజిక్ ఆఫ్ లండన్, స్కూల్ ఆఫ్ లండన్, అక్కడ ఏమైనా చదివిస్తున్నాడేమో మరి. నాకు నాకు యాక్చువల్గా చాలా కాలం అయింది. అదర్వైజ్ ఐ వుడ్ వాస్ట్ ఎవ్రీథింగ్ టు రేణు దేశాయ్. తను హీఈస్ ఆఫ్టర్ రేణు స్పేస్, సేమ్ తనలాగా ఉంటాడు, మంచి ఇది, కానీ మంచి హైట్. ఇప్పుడు కొంచెం ఒళ్ళు చేసి ఇంకా బాగున్నాడు. ఐ డోంట్ నో స్క్రీన్ మీద వస్తాడో లేకపోతే ఆఫ్ ద స్క్రీన్ మ్యూజిక్ డైరెక్టర్కి వస్తాడో తెలియదు, కానీ పవన్ యొక్క సపోర్ట్ ఫుల్గా ఉంటుంది. ఈజ్ బీయింగ్ ఎ ఫిలిం బఫ్ అండ్ ఫ్యాసినేటెడ్ ప్యాషనేట్ ఫిలిం పర్సన్. కమల్ వస్తుంది, మన పవన్ కళ్యాణ్ సో కూడా వెళ్తున్నాడు. ఇది నేను ఎక్కడో 2-3 చోట్ల చూశాను. ఇలాగ పవన్ వదిలిన 6 అడుగుల బుల్లెట్, పవన్ వదిలిన రాకెట్ అనేది అక్కడ చూశాను. అది కరెక్టే అనిపించింది, కానీ మరి యాక్టింగ్లోకి వస్తున్నాడో లేక వస్తే మరి వీళ్ళందరూ అవుట్. అతను కానీ యాక్సెప్ట్ చేసుకునేలాగా అతను గెటప్ తయారు చేసి మరి రొమాంటిక్ హీరోలో చేస్తారు, రొమాంటిక్ ఫెరోషియస్ హీరోలో పెడతారు. నిజంగా చేస్తే మటుకు ఇప్పుడు వచ్చే మిగతా స్టార్ల కొడుకులు ఎవరు కనపడరు, అంత బాగుంటాడు. అక్కడ వరకు చెప్పగలను, కానీ ఐ డోంట్ నో వెదర్ ఈ కమ్స్ యాజ్ అన్ యాక్టర్ ఆన్ ద స్టేజ్, ఆన్ ద స్క్రీన్, ఆర్ ఆఫ్ ద స్క్రీన్ యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ మ్యూజిషియన్, అది తెలియదు నాకు. బట్ ఎనీవే వీ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, because Pawan used to come to me in the beginning. Now his son has grown to the level where he is also wanted to show off on the screen or off the screen. Either way, we wish him the best of luck.